విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిరుద్యోగ భృతి ఇవ్వాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎఫ్ఐఎఫ్ నాయకులు ఆందోళనకు దిగారు. మంత్రి నారా లోకేష్ ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్యారికేడ్స్ తోసుకుంటూ ముందుకెళ్లారు ఆందోళనకారులు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. లోకేష్ గారు జాబ్ కావాలంటే బాబు రావాలన్నాడు. ప్రతి నెల 7 జనవరి 1 జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. నిరుద్యోగం ప్రతి నెల 3000 నిరుద్యోగ భృతి ఇస్తున్నారు. మరి నారా లోకేష్ గారి చేత కాక 1754 కోట్ల రూపాయలతో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి నిధులు ఉన్నాయి. కానీ నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే డబ్బులు లేదు, ఉద్యోగ అవసరాలు కల్పించాలంటే డబ్బులు లేవంటారు. ఈరోజు యువత చెలో క్యాంప్ ఆఫీస్ పిలుపునిచ్చి చంద్రబాబు నాయుడు ఇంటి గారిని ముట్టడించడానికి మా సమస్యలు పరిష్కరించడానికి పోవటం అంటే పోలీసు వ్యవస్థ అడ్డు పెట్టుకొని కాకి జిల్లాని ఈరోజు నిరుద్యోగుల పైన ఈ రోజు వాలంటరీ వ్యవస్థ కానీ ఏపీ బెవరేజ్ వ్యవస్థ కానీ అలాగే సీఎండీలో పనిచేస్తున్న రేషన్ డిపోలు కానీ తొలగించడం జరిగింది. తక్షణమే 3 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలి. తక్షణమే ఈ రాష్ట్రంలో ప్రత్యేకంగా పరోక్షంగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. తక్షణమే మెగా డిఎస్సీని తీయాలి. తక్షణమే నియర్ జాబ్ గా రిలీజ్ చేయాలి. లేవని ఖబర్దార్ సీఎం క్యాంపస్ ముట్టడించడం కూడా రెడీగా ఉన్నాం. మీదేదైతే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తారన్నారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడిచ్చారు? మీ కొడుకు నారా లోకేష్ కి ఉద్యోగం ఇచ్చారా కానీ మాకు మాట ఇచ్చి మాట తప్పిన మీకు సరైన మూల్యం చెల్లించుకుంటారు. మీరేదైతే ఇచ్చారో హామీని అది కనుక నెరవేర్చుకోకపోతే మీ ఇల్లును ముట్టడిస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మీ అన్నకి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారు కానీ ఓటేసి గెలిపించిన మమ్మల్ని పట్టించుకోని పరిస్థితిలో ఇప్పుడు ఉన్న పవన్ కళ్యాణ్ గారు వరుస్తూ ఉన్నారు. తక్షణమే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం జనవరి నెల జాబ్ క్యాలెండర్ అని చెప్పి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయితే ఉన్నా జాబ్ క్యాలెండర్ ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెంది కేవలం మాటలకే పరిమితం అవుతుంది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు చేసినటువంటి మోసాన్ని నిరసిస్తూ ఏఐవైఎఫ్ గా ఈరోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం విడినాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించకపోతే ఈరోజు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉందని చెప్పేసి ఉద్యమాలను అంచాలని చూస్తే మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పేసి ఏఐవైఎఫ్ గా హెచ్చరిస్తా ఉన్నాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తా ఉన్నాం. ఇది జనవరి. ఎవరు పారిపోయారు? నారా లోకేష్. మేము వచ్చాం, రాసి పెట్టుకోమన్నాం, రాసుకొని వచ్చాం. విజయవాడ విడుదల చేయి జాబ్ క్యాలెండర్ అడుగుతా ఉన్నాము. పోలీసులను అడ్డు పెట్టుకొని మమ్మల్ని మాట్లాడనీయకుండా, పోరాటం చేయనీయకుండా చేస్తా ఉన్నావు. ఈ రోజు కూటమి ప్రభుత్వం భయపడతా ఉంది. పోలీసులను అడ్డం పెట్టి యువజన సంఘాల మీద దాడులు చేపిస్తా ఉంది. ఒక పక్క ఆడపిల్లలు, మహిళలు ఉన్నారని వారు తెలియకుండా విచక్షణ రహితంగా పోలీసులు ఎక్కడ పడితే అక్కడ తాగుతూ చాలా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, రేపు అసెంబ్లీలో నిలిచే సమస్య మీద చర్చించి జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే కనుక ఏఐవైఎఫ్ గా సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిస్తాం.